SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇదేంటిది? గాజులు సప్పుడు లేదు, మంచాలు కిర్లు లేవు. ఏలేం బెన్సార్లు బెన్సార్లు. ఇదేంటిరా? పెద్దాపురం వెళ్ళి పిక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరును ఏటి కదా. పెద్దాపురం వెళ్లే మూడ్లో లేవు, విశాఖపట్నం పిచ్చాసుపత్రికి వెళ్లే మూడ్లో. అదేం పాపం? మీరొకరండి, మా ఉద్యోగాలు పోయి మే ఏడుస్తుంటే. రే అందుకే అంటారా, డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడి గేదెలు నమ్ముకుంటే మంచిది అని. గేదెలు దున్నపోతులు అంటూ మరీ అంత చులకనగా మాట్లాడకండి, అగ్గిపెట్టుంది. రే నేను నిన్ను ఎలాగట్టానంటే ఎలా కట్టాను అనుకున్నారా? ఎలా కట్టారు? నాకు ఆడో పంజాబ్ గేదె ఉండేది. అబ్బో దాని తల్లిస్తే కదరగా దానికి ఎంత పొదుగు ఉండేదిరా. ఇంత పొదుగా? అంత పొదుగు ఉండేది. అబ్బో పాల వర్షం కురిపీసేసేది అనుకో. నేను గొప్పనేనంటే ఆ అమ్మ తల్లి పొదిగే. నా మాటని రే రే గొడ్లు కాసుకోండి రా. ఆహా, గొడ్లు కాసుకోవడానికి బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. వీడైతే పర్వాలేదు. పోనీ సిలకల కంపెనీ పెట్టరా, బోల్ డబ్బులు వస్తాయి. నేనంత గొప్ప నేనంటే ఎలాగే రా గోడ్లు కాసుకుని ఏదో దూడల సొమ్ము అయితే పేడ కప్పు కొడతా. రే మీలా సన్నాసులకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయిరా, నాతో రండి నేను అప్పిస్తాను. అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలిగా. కావాలా? మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా? ఏంటి దీనికి ఎవరొచ్చారా? ఇచ్చోండి. ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారు. ఏంటి చూపించు. ఏంటి రెండు నాయలా ఉన్నాయి? నీలా ఉంటావంటే నీయే. రే ఇలా బతికేద్దాం చూస్తున్నారట్రా, పోలీసులు బొక్కలో దూసేస్తారు. రే నా మాటని నాతో రండ్రా, నేను జామీన్ నుండి అప్పిస్తాను. బ్యాంకు లోనా మీకా? నో 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 సార్, నేను బీకాం ఫస్ట్ క్లాస్ సార్. నేను కూడా బీ. కామ్ గా ఉండు. ఎలాగో కుదరసరా. రానా? మిమ్మల్ని కాదు సార్, నన్ను సార్. ఇప్పుడు కుదరదయ్యా, నువ్వేమో డిగ్రీ పూర్తి చేశానంటున్నావు. కానీ ఈ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా. డిగ్రీ లోపు సార్? అయితే మావాడున్నాడు సార్, వీడు గజనీ మహమ్మద్ లా 17 సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు. అవును సార్, చూసారా ఫెయిల్ అవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నీ జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అయ్యావా? ఎప్పుడు ఫస్ట్ క్లాస్. ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు, కానీ పూచి ఏమిటి? వీడుంటాడు, ఇతను పూచి పనికిరాదు. ఎందుకు కూడా పనికిరాలేదు నీ ఫస్ట్ క్లాస్. నేను ఇస్తాలేరా. మళ్ళీ రా. మిమ్మల్ని కాదు సార్, నన్ను. నా కారులో 200 గేదెలు బ్యాంకు తోలేస్తాను. చాలా నువ్వదేం చేయదు కానీ వీళ్ళిద్దరికి లోన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏట్రా ఉంచుకున్న దాంతో సినిమాకి వెళ్తున్నట్టు సిగ్గుపడిపోతారేట్రా? తోలుకురండి. అబ్బే ఏం లేదు, ఇంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చినట్టుంది. బజార్లో అంతా మనల్ని చూస్తున్నారు. నోర్మైందా మేమన్నగా చూసేది నన్ను. ఈయన్ని చూస్తున్నారట్రా. ఓరే పిసి తండ్రులు, నెలకు 2000 సంపాదించుకుని అంటే మరో 4 గేదెలు కొనుక్కుని మోటార్ సైకిల్ ఎక్కి గేదెలు ఇలా ఇలా తోలికెళ్తుంటే ఈ జనం ఎట్టగా చిత్రంగా చూస్తారా? అంత లాభం ఉంటుంది. రే ఈ వ్యాపారం గురించి నీకు ఏడు తెలుసురా? అమ్మని ఆవుని నమ్ముకున్నాడు ఎవడు పాడైపోలేదు. మరి ఇవి గేదెలే. గేదెలైనా ఆవులైనా 2 పోయిటారా సన్నాసి? ఎలా ఉంటాయి? అవును తెల్లగా ఉంటాయి, గేదెలు నల్లగా ఉంటాయి. 2 తెల్లగానే పోలిస్తాయి కదా. అయితే ఓకేరా. ఒరే పిచ్చి సన్నాసులో సిగ్గుపడకుండా మరో 5 సంవత్సరాలు ఇదే పాల వ్యాపారం చేశారనుకోండి, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్. అంతకంటే నేను పైకి ఎక్కలేను. లిఫ్ట్ పెట్టుకోవచ్చులేరా? ఏదో పెట్టుకుంటారా? వాసు 17 మూళ్ళు ఎంతరా? 51. అబ్బా, ఒక్కొక్క గేదె రోజుకు 30 లీటర్ల చొప్పున ఇచ్చుకుంటూ పోతే 5 ఏళ్లలో మన దగ్గర 800 గేదెలు, 5,20,304 రూపాయల 35 పైసల నెట్ క్యాష్ ఉంటుందిరా. నువ్వెప్పుడు సరిగ్గా లెక్క పెట్టావు. 7 లక్షల చిల్లర అవుతుంది. అది సరే గాని మనకి బుద్ధి ఎందుకురా ముందే రాలేదు? ఏ బుద్ధిరా? అదేరా, మనం స్వతంత్రంగా బతకాలనే బుద్ధి ఎందుకు ముందే రాలేదు? అంటే మరి దేనికైనా టైం రావాలరా, అంతే. అవునరా, మనకంత డబ్బు రాగానే ఏం చేద్దాం? ముందు ఏసీ, ఫ్రిడ్జ్, డల్లప్ బెడ్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్. రే ముందు ఒక ఇంపోర్టెడ్ కార్ కొనాలి. ఆ తర్వాత ఎండి గడికి బుద్ధి చెప్పాలి. అవును, తప్పకుండా చెప్పాలి. ఆహా, ఆ అరుపు విన్నావురా? ఆనంద భైరవి లాగలాగా లేదు, శంకరాభరణ లాగా ఉందా? చచ్చా, మన భావి జీవితానికి ప్రారంభ గీతంలా ఉందిరా. గోపాలకృష్ణ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆయన మనలాగే గోవులు కాసేవాడే కదరా, తప్పకుండా కాపాడతాడు. రే పడుకో, ఇంకా ఆలోచనలు వస్తాయి. అవును.
రే దాసు పని వాళ్ళకి రాలేదంటరా పాలు పెతకాలిగా వచ్చేసేవండి. మీరేనా మీ పేరేంటి నా పేరు సహదేవుడండి. పశువులు మేపడంలో చాలా గొప్ప ఉండండి. నా పేరు గోపాలకృష్ణండి. ఆవులు మేపడంలో చాలా జట్టండి. పాలు పితికి పితికి అలవాటైపోయిందండి. దూడల్ని తోలి అలవాటైపోయిందండి. భలే వారే వెళ్ళి పని చూడండి. అనండి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నావు, ఇంటర్వ్యూ చేయదు. ఇంటర్వ్యూ అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య పేరేమిటి? పాలు పిచ్చుకునేవాడికి అమెరికాలు పార్లు ప్రెసిడెంట్ పార్లు ఎందుకండి? అలా అనుకో. ఆఫ్టర్ చిన్న ప్యూర్ ఉద్యోగానికి 1,00,000 ప్రశ్నలు అడిగారు మా ఆఫీస్ లో. పెద్ద దేశం వదిలేయ్. చిన్న దేశం బర్మా, దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసా? నాకే కదా, మన ఎండికే తెలియదు. మరి ఇంకేంట్రా మీరు వెళ్ళి పని చూసుకోండి. ఇన్నాళ్ళకి మనకి పని చేరోడు ఏమిటి కొనుక్కుంటున్నా? మీ గురించి కాదండి. ఏడొస్తాండి. అమ్మాయి నీకు మరదలు రా. కాదురా నీ వదినరా, నీకు మరదలు రా. నీ వదినరా. ఆ రోజు జరిగింది మర్చిపోయావా? నా మరదలే. సరేరా మనం వెళ్ళి ఆ పని చూసుకుందాం. అది ఆగస్తా. ఏడు తక్కువ. ఇంత తక్కువేంటి? శాంపులా? శాంతులు కాదండి, సేపులే అంతా. మరి ఇంత తక్కువగా ఉన్నాయా? ఆ గౌరయ్య 30 లీటర్లు ఇస్తాను. ఎవడాడు? వచ్చి ఆయనే పెతకమనండి. 30 లీటర్ల పాలు పోస్తామని చెప్పావు మాట్లాడికి. ఆపదలయందు ధైర్యము విలోలమయ్యే ప్రాణముల్ తావుల్ తెచ్చెను. ఊర్చవచ్చే. 30 లీటర్లు అయిపోయి బుర్రలు తక్కువ. మీ హోటల్లో పాలు పోసి డబ్బు తెస్తా. మేము ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తాం. మేము వెనకాలే పాలెట్టుకుంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగోండి పాలు. పాలు చిక్కగానే ఉన్నాయా? అబ్బో లాక్టోమీటర్ కూడా పెట్టి చూడక్కర్లేదు. అంత చిక్కటి పాలు. అడగండి. అబ్బో చాలా చిక్కగా ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. మీకు అవసరం లేదండి. ఈ పాలను తీసుకెళ్లి మిగతా పాలలో కలిపేయండి. పల్చగా ఉన్న పాలు కూడా చిక్కగా అయిపోతాయి. భలేవాడివయ్యా, చదువుకున్న వాడివి అబద్ధం చెప్తావా? బీకామ్ ఫస్ట్ క్లాస్. అది సరే, పశువులకు దాణా పెట్టాలి. అడ్వాన్స్. దాందే ఉంది, తీసుకోండి. అలాగే 3 ఉప్మా పెసరట్లు పార్సెల్. అందులో అల్లం ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా ఉండాలి. లేకపోతే మా దాసుగాడు గొడవ చేస్తాడు. మీరు వెళ్ళండి, మీ పని వాళ్ళతో పంపిస్తాను కదా. అంతేగా. ఆ లోపలికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేటప్పుడు పెసరట్లు పట్టుకొచ్చేయండి. అలాగే. పెసరట్లో నెయ్యి. అలాగే. 2 రోజువుడ్ కార్డ్స్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ వాయిదాల పద్ధతిలో కావాలి. అలాగే సార్. ఫ్యామిలీకా? కాదయ్యా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. రేపో మాప అవుతుంది అనుకో, అందుకని డబుల్ కట్ రాసుకో. అలాగే. మర్చిపోయాను, ఆ వాసు గారికి డబుల్ కట్ కావాలి. ఎందుకంటే రోజు రాత్రిపూట వాడు నా మీద కాలేస్తున్నాడు. రాసుకున్నావా? రాసుకున్నాను సార్. ఒక గ్యాస్ పొయ్యి, కుక్కర్, మిక్సీ. నెల 5 కట్టాలి సార్. ఇవేం గేదెలు అనుకుంటున్నారు? ఢిల్లీ గేదెలు. మా సంపాదన రోజుకి ఎంతో తెలుసా? 100 రూపాయలు. అంటే నెలకి 3,000 రూపాయలు అన్నమాట. దాసు ఏంట్రా తెగ హడావిడి చేస్తున్నావు? మనకు కావాల్సిన సామాన్లు సృష్టిస్తున్నారా? ఏసీ తప్పకుండా తీసుకోవాలి. దోవల మొత్తం చచ్చిపోతున్నాం. దానికి ముందు మా పాల అకౌంట్స్ రాసుకోవడానికి ఒక బల్లా కుర్చీ ఆర్డర్ ఇవ్వు. ముందు క్యాష్ దాచుకుంటానికి క్యాష్ బాక్స్ కావాలి. మర్చిపోయాను, ఇండియన్ బ్యాంక్ లో ఒక లాకర్ ఉంటుంది, ఇరుపు లాకర్. అలాంటి లాకర్ రాసుకోండి. అలాగేనండి. అయ్యా కమింగ్. మీరా? ఎక్కడ పెసరట్లు? హలో సార్, మీరా? రండి రండి రండి. రే రాసు, ఎవరొచ్చారో చూడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి సార్ విశేషం? విశేషానికి ఏముంది, మీ నడ్డి మీద 4 వాతలు పట్టిద్దామని. ఎందుకండి? ఈ పాలా బందరకాలం నీళ్ళ? పాలే. పాలు. అసలు మీరు పాలలో నీళ్లు కలిపారా, నీళ్ళలో పాలు కలిపారా? ఏం కలిపావు? నేను కలపడం ఏంట్రా? గేదె కలుపుకుంది. అసలే నీళ్ళ కలుపు. స్నానానికి 2 బకెట్లు నీళ్ళు తెచ్చుకుంటే ఆ ముండ ఈ ముండ తాగేసినాయి. ఆ నీళ్ళే ఇచ్చుంటాయి. పాస్టాక్ అక్కడే ఉంది. కావండి కావాలంటే మళ్ళీ పిండిస్తామండి. అయితే మా తప్పే ఉందండి, గేదెలు తప్పండి. ఎవరు తప్పైతే నాకెందుకయ్యా? మీ ఖాతా ఎక్కర్లేదు, నా 100 నాకు ఇచ్చేయండి. 100 ఇచ్చేయాలట. ఎక్కడ మిగతా చెల్లరా? ఇవి కొన్నాం. ఇది తీసుకోండి. ఏట్రా, పార్టీలో కూడా వాళ్ళకి చెడపట్లు ఆడిపోతున్నారు. ఏటైంది? ఏంటైందేంటి? మీ మాట విన దాని ఫలితం. కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుంది. ఏమిటో కలవల కొద్దీ ఇస్తామని చెప్పావే, అవి పాలివ్వటం లేదు. అవిగో అవి ఇస్తున్నాయి. చూడండి. మనుగుడు పెళ్లి కొడుకులాగా మాంసం మీద కూకొని పనులకు పశువులు అప్పకని చెప్తే పాలు ఇస్తాయిరా? గర్భధానం గదిలో ఆడపిల్లని సాగికి నీటి సాగితే అవి మిమ్మల్ని సాగుతాయి.
బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉత్సాహ పెడతామంటారా? ఎత్తారు అది రూలు. అలా ఎత్తినోళ్ళే చాలా గొప్పోలేరు, నాయకులేరు నాలాగా. రేయ్ అర్జెంట్ వీళ్ళిద్దరిని పనులు పీకేసి ఆ పని మీరు ఇద్దరు చెయ్యండి రా. రేయ్ కష్టపడి పని చేస్తేనే కదా 4 కాసులు వచ్చి అవి వచ్చిన తర్వాత మీరు కాలు మీద కాలు వేసి కూకుంటారో, నోట్లో ఏలెట్టు కూకుంటారో మెట్టాం. ఏం చేద్దాం రా? ఇంకా చేసేదే ఉంది, అదే చేద్దాం. అమ్మో చచ్చాను. ఓసుని మొహం అంటా నీకు ఇదేం పోయే కలవే. బయట మాత్రం ఇంత మేస్తావు, పొద్దున చేస్తే తంతావు. ఇలా రోజు తంతు పోతే 2 నెలల్లో ఫుల్ సెట్ కట్టించుకోవాల్సిందే ఆయన. ఏంట్రా కాఫీ పెట్టావా? ఇంకా పాలు తెలియదురా, నేనేం డికాషన్ పెడతాను, వెళ్ళి పాలది. రే తంతుందేమరా? కామదేను మనవరాలు రా, పాప వెర్రిముండా. ఏం తనదు వెళ్ళు. తన్నదుగా? ఏం తనదురా వెళ్ళు. అమ్మా అబ్బా. ఇప్పుడు నా పంటి నొప్పి తగ్గిందిరా. అయితే నిన్ను తనిదనమాట. ఒక్క పనే ఊడింది. ఇలాంటి కుళ్ళు పని చేస్తే మొత్తం 32 పళ్ళు పోతాయి. ఎవరు వచ్చారు? ఇలా చూస్తే బాగుండదులే. దాసు ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అదేమిటయ్యా అప్పుడే మర్చిపోయారా? నేను బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్. బ్యాంక్ ఆఫీసర్ గారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటయ్యా మీ బల్ల మీద అప్పు తీసుకున్నారు, 1 రూపాయి అంటే 1 రూపాయి కట్టలేదు. పాలిస్తే కదండి ఇవ్వడానికి. అదంతా మాకు తెలియదయ్యా. లెక్క ప్రకారం ఎంత కట్టాల్సి వస్తే అంత కట్టి తీరాలయ్యా. లెక్క ప్రకారం పాలు రావట్లేదు కదండి. తన్నులు ఇస్తాను. ఇలా మాట్లాడారంటే ఈ క్షణమే జప్తు చేయిస్తాను మీ బరువులు రెండింటిని. ఏంటో ఇది వ్యాపారం, ఇందులో పెట్టుబడి మీది, చాకరీ మాది. అందుకని వచ్చే లాభంలో మీకు 50, మాకు 50. అండర్స్టాండ్? అంటే బ్యాంకులే మోసగిద్దామనే? అవునయ్యా, ఇప్పుడు ఏమంటావు? తేలుస్తానయ్యా, చూడయ్యా, కోర్టుకు లాగుతానయ్యా మిమ్మల్ని. నువ్వు కోర్టుకు వెళ్తున్నా, హైకోర్టుకు వెళ్తానయ్యా, చూపిస్తానయ్యా నా తాళాలు. బెదిరిస్తున్నావు. మరేంటి వాళ్ళ మాట్లాడితే నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తా. సుప్రీంకోర్టుకి వెళ్తావు? సుప్రీంకోర్టుకి వెళ్తావు? అవునైతే అప్పు తీసుకొచ్చింది నేను. రేపు కట్టకపోతే జైల్లో నందు వస్తారు. అవును, మరి నువ్వు మాత్రం నడుము పెరగట్లేదు. పోరా ఏదో బుద్ధి నువ్వు. నీకు మాత్రం బుద్ధి బాగా ఉన్నట్టు. పోరా. అమ్మ దరిద్రపోటు అరుపు నువ్వును. ఒట్టుకొట్టి అరుపులు ఎక్కువ ఊరికి అన్నారా? ఆరుపునే నువ్వు ఆనంద భైరవి రాగా అన్నావుగా. నువ్వు మటుకు బ్రహ్మానందంగా ఉన్నావా? అవునరా, అన్నానరా. నాకు బుద్ధి తక్కువ అన్నానరా. ఈ పాల వ్యాపారం నా వల్ల కాదు. గఫూర్ ఖాన్ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు మనుషులు దుబాయ్ పంపిస్తుంటాడు. వాడితో పాటు నేను దుబాయ్ వెళ్ళిపోతాను. రే కలిసి వెళ్దాం చెప్పొచ్చు కదా. నే మాత్రం ఇక్కడ ఏం చేస్తాను? మరి డబ్బు? ఐడియా, ఈ గేదెలు అమ్మేసి ఆ డబ్బుతో వెళ్ళిపోదాం. ఒరే మిత్రద్రోహి, నీ ప్లాన్ నాకు అర్థమైంది. బ్యాంకులో అప్పు నా పేరు ఉంది కదా, వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసులు నన్ను పట్టుకుంటాను. చచ్చా, నేను అలా చేస్తానేంటి? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే టైంకి మనం దుబాయ్ లో ఉంటాం. అంటే గేదెల్ని రేపే సంతలో ఫినిష్. ఓకే. అయ్యా బాబు, గేదెలండి, ఢిల్లీ గేదెలు. పూటకు 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. ఏమిట్రా గేదెల అరుపులు? అరుపు కాదు, పిలుపు. గంట నుంచి తెలిసి వస్తున్నా, ఒక్కరు రావడం లేదు. గొంతు ఎండిపోతుంది. రే అది పెట్టే వస్తున్నాడు. ఎవరు వాడు? శ్రేష్టమైన సిద్ధపుష్ప వీరుడు. అంటే అంటే చెవులో పూలు పెట్టుకున్న వ్యధం అని అర్థం. మరి కాల్సిన ఎందుకు? బెస్ట్ చిట్కా. ఆల్ ది బెస్ట్. ఏమంటే నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు పని చేసి పెడతారా? 100 రూపాయల ఏం చేయాలండి? అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వ్యధ, వాడి దగ్గర 2 గేదెలు ఉన్నాయి, అవి నాకు కొని పెట్టాలి. 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. నువ్వే కొనుక్కోవచ్చుగా, నేను కొనిపెట్టేది. వాడికి నాకు గొడవండి. వాడు చచ్చిన నాకు అమ్మడు. వదులుకుందామంటే పూటకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఢిల్లీ గౌడు గేదెలండి. అంచేత మీరే కొని పెట్టాలి. పూటకి 10 లీటర్ల పాల? నా చెవిలో ఏంటుంది? పువ్వు ఉంది కదా ఆల్రెడీ, నువ్వేం పెట్టక్కర్లేదు. పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమంటలే కదా సార్, నాకు కొని పెట్టండి అంటున్నాను. రోజుకు 200 రూపాయలు లాభం సార్. రోజుకి 200 లాభం అంటే 4 రోజుల్లో వాడి ధర వచ్చేస్తుంది అనమాట. నేను నీకు కొనుక్కుంటావేంటి? నేనేం బ్రోకర్ గాని అనుకున్నావా? నేనే కొనుక్కుంటా. సార్ సార్ ఇంకో 100 రూపాయలు ఇస్తాను సార్. నేనే కొనుక్కుంటానా? ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో. రేపటి నుంచి ఆనంద భైరవి రాగం వింటాం. ఢిల్లీ గేదెలు, మాలి గేదెలు, గౌడు గేదెలు కూడా 10 లీటర్లు పాలిస్తాయి. వారి 3 బాగుంటే 15 లీటర్ పాలు కూడా ఇవ్వచ్చు. అరుపులు మానేసి అమ్మే ధర చెప్పబోయా. నేను నీకు అమలయ్యా. అదేంటి? నువ్వు నా శత్రులతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. నేను నీకు సస్తామా. అతని కోసం కాదయ్యా బాబు, ఇది నా కోసమే. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. గేదె మీద ఒట్టేసావా? అవును. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. సరే 7,000 రూపాయలు తీసుకో.
7,000? ఏంటి ఒక్క గేదె ఖరీదు 7,000 రూపాయలు, 2 గేదె ఖరీదు 14,000 రూపాయలు. ఆ, ఇదిగో నీకు డబ్బులు ఎక్కడ తెలుసా? నేను లెక్క పెట్టు, బరువు చూసి చెప్తా. ఆ, ఉమ్. ఇది 10,000 కదా? అవును. ఆ. దాంతో సరిపెట్టుకో. ఆ, కుదరదు కుదరదు బాబు ఇచ్చేవయ్యా. కుదరదు అయ్యి బాబు ఇచ్చేవయ్యా బాబు. కుదరదు. పెట్టుకోవాలి నాయనా. కుదరదు. ఇదిగో, నీ గేదె మీద ఒట్టేసి చెబుతాను. ఆ 2 గేదె మీద కొట్టేసాను. అయ్యి బాబోయ్ నాకు సెంటిమెంట్ అయ్యా. అబ్బో నేను చూడలేదు, తీసుకెళ్ళి